ప్రదేశం ఏంటి చాలా విచిత్రంగా ఉంది. ఇదేదో చైర్ బాగుంది, కాసేపు రిలాక్స్ అవుదాం. నేను కూర్చొని 2 hours అయింది, లెగలేకపోతున్నాను. హాయ్ guys, how are you? నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీరెవరు? ఇక్కడ కూర్చున్నాను. నేను ఈ కుర్చీలో కూర్చోగానే లెగలేకపోతున్నాను. ఓ అవునా, అయితే మీ వీడియో తీసి నేను మా ఫాలోవర్స్కి పెడతాను. ఏదో ఒకటి చేసి నన్ను కొంచెం ఈ కుర్చీలో నుంచి లేపరా? ఓకే. వీడియో చూడండి. ఒక 5 minutes నేను మా ఫాలోవర్స్ని తీసుకొని వస్తాను. నేను ఈ కుర్చీలో నుంచి లెగలేకపోతున్నాను. ఏమో తెలీదు. సరేదా డాన్స్ అవుతుందా? అదే లెగలేకపోతున్నానంటే డాన్స్ చేద్దామంటే లెగలేకపోతున్నాను. సరే నేను డాన్స్ చెప్తాను, డాన్స్ స్టెప్ చెప్తాను. లెగలేకపోతున్నానంటే డాన్స్ అంటావు. అది ట్రై ఏదో ఒకసారి చూపించు. సింపుల్. ఏం చెప్తాను స్టెప్? అరే లెగలేకపోతున్నానంటే డాన్స్ అంటావు. నువ్వు సావు నేను కష్టం. పోవయ్యా పో. ఏమైంది? నేను ఈ కుర్చోలో నుంచి లెగలేకపోతున్నాను. నేను కూర్చోడా నువ్వు నుంచోను? లేపు నన్ను. నేను కూర్చోడా తిని కూర్చోందా? నేనేనా? నన్ను కొంచెం లేపరా. నేనే లెగలేకపోతున్నానంటే నువ్వు నన్ను లేపమంటున్నావా? ఈడెవడరా బాబు నన్ను తోసేసేలా కింద పడిపోతుంది. ఓకే ఏమైంది? వెళ్ళవయ్యా వెళ్ళు. ఏమైంది? వెళ్ళవయ్యా. లేకలేకపోతున్నా అంతేనా? నా తొడతో లేపుతా. వీడు తొడే కొట్టలేకపోతున్నాడు, నన్ను లేపుతాడంట. కొంచెం నా తొడ పట్టుకోరా. నా తొడ ఏదో అయ్యింది. ఇంటి దగ్గర ఇంకో తొడ ఉంది. వస్తా వస్తా. మాయం చేస్తా, గాయం చేస్తా, ఐఎమ్ ఏ మ్యాజిషియన్. ఏందమ్మా ఏమైంది? నేను ఈ కుర్చీలో నుంచి లెగలేకపోతున్నాను. అవునా? మాయం చేస్తా, గాయం చేస్తా, ఇక్కడ ఎంత మాయే తావిద్వయమా. నువ్వు లెగుస్తావు, నువ్వు లెగుస్తావు. చదువులమ్మా లేదన్నా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. నువ్వు లెగుస్తావు. ఎవడరా నువ్వు ఇలా ఉన్నావు? మాయా లేదు, మంత్రం లేదు, తావిద్ మహిమా. లెగు. ఎలావయ్యా ఎల్లు. బడ్జెట్ బొక్క, నేను చున్నీ బొక్క, మళ్ళీ పెన్సిల్ బొక్క. మళ్ళీ ఎవరో వచ్చారు. నేను షెఫ్ని. ఏం చేద్దాం? నేను వంట చేసి నేను పైకి లేపుతా. పైకంటే అది కుర్చీలో నుంచి నేను ఒక సూప్ తయారు చేస్తా. అది లెగిస్తే నువ్వు పైకి లెగిస్తావు. చచ్చిపోమంటున్నావు? చచ్చిపోమనట్లా, నేను చేసింది తాగమని చెప్తున్నా. సరే ఏది సూపు? నేను మళ్ళీ చేసుకొని తీసుకొస్తా, అప్పుడు దాకా కూర్చో. అక్కడే ఉండిపోరా అలా.
నెక్స్ట్ ఇక్కడ ఎవరో వస్తున్నారమ్మా. ఎవరో ఉన్నట్టున్నారు. మన హాఫ్ నాలెడ్జ్ తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. ఎవరమ్మా నువ్వు? ఏమైందమ్మా? నేను ఈ కుర్చీలో నుంచి లెగలేకపోతున్నాను. ఎందుకు? ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పు, నేను వెంటనే క్యూర్ చేసేస్తా. ఏమో తెలియదండి, ఇక్కడ కూర్చోగానే లెగలేకపోతున్నాను. సర్లే, ఒక ఇంజెక్షన్ చేస్తా, లెగ్స్ డాన్స్ చేస్తాం. ఏమంటమ్మా, ఏమన్నా రియాక్షన్ వచ్చిందా? అయ్యో లెగలేకపోతున్నానండి. సరే, అగ్ని హార్ట్ బీట్ చెక్ చేస్తా. ఇదేంటి హార్ట్ లెఫ్ట్ లో ఉండదు కదా, మీరేంటి రైట్ లో చెక్ అంటే నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను అంతే. నాకు తెలుసు. యాక్చువల్గా ఈ క్లాస్ చెప్పినప్పుడు నేను ఆబ్సెంట్, కానీ మీకు కంగారు పడకండి. 2 years లో పీజీ చదివి మళ్ళీ వస్తా. ఇక్కడే కూర్చోండి, 2 years లో వచ్చేస్తా పీజీ చదివి. అలా పీజీ పాస్ అవ్వకపోతే పక్కా వస్తా, పీజీ పాస్ అయ్యే వస్తా. సరేనండి. మళ్ళీ ఎవరో వస్తున్నారు. ఈయనన్నా లేపుతారో లేదో. అయ్యో నేను లేచి నడుస్తున్నాను. మనం ఇప్పుడు చూసిన ఈ స్కిట్ మన జీవితాల సత్యం. ఈ చైర్ పాపం మరియు బంధకాలని సూచిస్తుంది. ఒక వ్యక్తి తన శక్తితో ఆ చైర్ నుండి బయటికి రాలేకపోతున్నాడు, కానీ ఆ చైర్ నుండి మనిషిని బయటికి తీస్తుంది యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మనం క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ కాదు, లైట్స్ కాదు. దేవుడు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన రోజు. దేవుడు వచ్చాడు మన పాపాల బంధకాల నుండి మనల్ని విడిపించడానికి, మన జీవితాలకి కొత్త ఆరంభాన్ని ఇవ్వడానికి. దేవుడు వచ్చాడు మనం విడుదల పొందడానికి. ఆమేన్. చక్కని మెసేజ్ చెప్పి అది దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థనతోనే తను ఆ పాపంలోంచి విడుదల పొందిందని చక్కని మెసేజ్ ద్వారా వారి స్క్రిప్ట్ చక్కగా చేశారు. యవనస్లీ ఇప్పుడు దాకా అది ప్రాక్టీస్ చేస్తానన్నారు, అది పూర్తిగా చేయలేదు. అయినా అది వాళ్ళకి చాలా బాగా వచ్చింది.